మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది మనకి. దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సింహరాశి ద్వాదశ రాశిలో ఒకటినటువంటి సింహరాశి. సింహరాశి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటి ఉంటే చూసారా, ఒక జూకి వెళ్తాం మనం. జూకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బోన్లో ఒక్కొక్క ఒకటి ఉంటుంది అనమాట. మనము ఫస్ట్ ఏంటంటే మంకీస్ని చూస్తాం, తర్వాత కొన్ని వస్తాయి పాములు ఉంటాయి, జింకలు ఉంటాయి, లేడీ ఉంటుంది, నెమళ్ళు ఉంటాయి, అలానే సింహాలు, పులులు కూడా ఉంటాయి. అన్నిటి దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం. అన్ని దగ్గరికి వెళ్ళేసి పలకరించినట్టు పలకరించి చూసి వస్తాం. కానీ సింహము, పులున ఆ ఒక జోన్లోకి మనం వెళ్ళలేం, దూరాన్ని నుంచే చూస్తాం. దగ్గరికి వెళ్ళినా దూరాన్ని నుంచే చూస్తాం అన్నమాట. ఐడియా ఉందా మీకు? జూ పార్క్లోకి వెళ్ళినప్పుడు ఐడియా ఉందా? అదేవిధంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉందో, రాశికి తగ్గట్టుగానే, రాశి చిహ్నానికి తగ్గట్టుగానే వీరు కూడా వ్యవహార పూరితమైనటువంటి ఆచరణం పాటిస్తారు. వీరి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కొంచెం భయాందోళనే ఉంటుంది. వీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వీరికి అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీరికి జాతకంలో చూసినప్పుడు, అంటే వీరు పుట్టినప్పుడు గోచారంలో పుట్టినప్పుడు వీరికి గనక 2వ స్థానంలో శని భగవానుడు, 4, 6 స్థానంలో కుజుడు, అలానే గురువు స్వస్థానంలో 12వ స్థానంలో, 8వ స్థానంలో గురువు ఉంటే, అదేవిధంగా వీరికి గనక రవి భగవానుడు 2, 6, 9వ స్థానంలో ఉన్నట్లయితే, అలానే ఇప్పుడు నడిచేటువంటి దశాంత దశలు, అంటే అది గోచారం, ఇప్పుడు నడిచేటువంటి దశాంత దశలో రవి భగవానుడు కానీ, గురువు కానీ, బుధుడు, అలానే శుక్రుడు, ఈ విధంగా దశాంత దశలో ఇప్పుడున్నట్లయితే కనుక వారిని ఎవ్వరు ఆపలేరు, టచ్ చేయలేరు. అందులోనూ సింహరాశి వారు స్వతహాగా ఎలా ఉంటారు అంటే, ఏ పనినైనా ఒకరు చేయాల్సిన పనిని వీరు, అంటే నలుగురు చేయాల్సిన పనిని వీరు ఒక్కరే చేయగలుగుతారు. 4 దిక్కుల అష్టదిగ్బంధన ఏదైతే ఉంటుందో అదేవిధంగా 4 దిక్కుల వీరే ఉంటారు. 4 ఏళ్ళకి పెద్ద మనిషిగా ఉంటారు. ఏదైనా సామరస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఎంత స్ట్రెస్ ఉన్నా వారిలోనే పెట్టుకోగలుగుతారు. అన్నీ మనకి శంకర భగవానుడు విషయం ఎలా అయితే కంఠంలో పెట్టుకుంటారో వీరు కూడా అలానే మంచిని మాత్రమే ఎదుటి వాళ్ళకి చేస్తారు. ఏదైనా చెడు ఉందంటే వీరి లోపల పెట్టుకుంటారు. ఇలాంటి తత్వం గల పర్సన్స్ మనం చెప్పినటువంటి దశ ఇప్పుడు కనుక నడుస్తుంటే వారిని ఎవ్వరు ఏ రంగంలో ఆపలేరు. ఇప్పటివరకు వ్యాపారం చేసిన నష్టం వచ్చినా, రాజకీయంలో పేరు రాకపోయినా, సినీ రంగంలో ఆఫర్ లేకపోయినా, ఇంకా వ్యాపారంలో నష్టాలు వచ్చినా, జాబులు లేకపోయినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి కుజుడు ప్రజెంట్ 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన 3వ స్థానానికి వస్తాడు. స్వస్థానంలో కేతు ఉన్నాడు. అలానే 11వ స్థానంలో శుక్రుడు ఉండడం, 10వ స్థానంలో గురువు ఉండడం కూడా వీరికి మంచి సానుకూలమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇకపోతే సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కూడా రవి భగవానుడు కూడా స్వస్థానంలో ఏర్పడుతున్నారు. ఈ రవి భగవానుడు స్వస్థానంలో ఉన్న 2వ స్థానానికి వచ్చినా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది వీరికి తగలదిగా పనులన్నీ కూడా మునుముందుకు వెళ్తూ ఉంటాయి. ఏదైనా సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలాంటి వారు బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి రంగాలు ఏదైతే ఉన్నదో ఆర్కిటెక్చర్ గాను, మోడల్ డిజైనర్ గాను, లేకపోతే హెచ్ఆర్ గాను, ఇలాంటి రంగాల్లో ఎక్కువగా మనకి ఈ యొక్క సింహరాశి వారు బాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం 13వ తారీఖు తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకు? 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 3వ స్థానంలో ఏర్పడుతున్నాడు కాబట్టి. అలానే వీరికి 7వ తారీఖున వీరికి వచ్చేటువంటి ఏదైతే గ్రహణం ఉందో, కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతూ ఉంది 7వ తారీఖున సెప్టెంబర్ మాసం. అయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానం కూడా వీరి మీద కొంత ఉన్నాయని చెప్పవచ్చు. మఖా నక్షత్రంలో ఉన్న వారికి అయితే కొంతమేర వారికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పొచ్చు. అంతకుమించి వేరే ఎటువంటి సమస్యలు అయితే లేవు. ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఎవరైనా ఈ సింహరాశిలో పుట్టినటువంటి మఖా నక్షత్రంలో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారి తల్లి తరపున కానీ, తల్లిగారికి కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించేటువంటి విషయం అయితే కనబడుతుంది. అది కూడా ఏంటంటే ఈ గ్రహణ శోభ వల్ల, ఏది చంద్రగ్రహణ శోభ వల్ల మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి మనకి.
అవి కూడా చేసుకుంటే సరిపోతుంది. చంద్రగ్రహణానికి సంబంధించిన పరిహారం ఏంటంటే కనుక తెల్ల వస్త్రంలో 1.5 కిలోల బియ్యము, ఒక రాగి కాయిన్, ఇంట్లో ఉన్న అందరి పేర్లు, అదే ఆడపిల్ల ఉంటే కనుక వాళ్ళ అమ్మగారి పేర్లు కాక వాళ్ళ మామగారి పేర్లు, అందరి పేర్లు చెప్పొచ్చు. పెళ్ళి అయినా కూడా చెప్పేసి పంతులుత్తమ గారికి, అర్చకుల వారికి దానం ఇవ్వాలి. లేదా చంద్రగ్రహణం మీద కాబట్టి చంద్రుని ఒక గ్రహణం ఉంటుంది, గ్రహం ఉంటుంది, నవగ్రహాల్లో ఒకటి చంద్రగ్రహం. ఆ గ్రహం మీద పోసేస్తే కూడా సరిపోతుంది. ఆ దోషానికి పరిహారం అయిపోతుంది. ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో ఉన్న, వ్యాపారస్తుల్లో ఉన్న, పోని వేరే ఏదైనా ఆన్లైన్ బిజినెస్ కానీ బెట్టింగ్లు కానీ ఉన్నా కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కొంచెం వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటివి ఘట్టం, అంటే ఒక మనిషి జీవితంలో ఘట్టం అని చెప్పాలి. అది ఏంటంటే మ్యారేజెస్, పెళ్ళిళ్ళు. అవి కూడా మఖ నక్షత్రం ఉన్న, అలానే ఈ సింహరాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. లవ్ మ్యారేజ్ మ్యాక్సిమం వీరికి సెట్ అవ్వదు, లవ్లో వీళ్ళు ఫెయిల్. కానీ ఈ మాసంలో లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. అది ఎలా? అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. చెప్పకుండా చేసుకున్నారంటే అవి సక్సెస్ అవ్వవని చెప్పాలి. ఇక మేజర్గా ఇంకోటి ఉంది, భార్యాభర్తల మధ్య గొడవయ్యి విడాకుల దాకా వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కేసి కనుక ఉన్నారా, మధ్యలో పెద్ద మనుషులు వచ్చేసి గొడవలు ఇంకా పెంచేస్తున్నారా, వారికి కూడా ఉపశమనం ఉన్నది సెప్టెంబర్ మాసం ఈ 13వ తారీఖు తర్వాత. ఎందుకంటే కుజుడు మారుతున్నారు కదా, వీరికి అందరిలో ఇంకా భార్యాభర్తలు అనేది ఇంక విడిపోయేదానికి ఉండదు అన్నట్టు. అయితే వీరికి 13వ తారీఖు తర్వాత ఈ భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం ఏదైతే ఉందో ఒకరు తగ్గి వారితో మాట్లాడితే ఆ సమస్యకి పరిష్కారం దొరికి ఈ ఒక్క తరం కాదు 7 తరాల వరకు కూడా ఆమె భార్య ఆయనే భక్తగా వచ్చే అవకాశాలు కూడా మెండు కనిపిస్తున్నాయి. అంటే చూడండి, సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి, సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకని ప్రతి ఉపయోగం కూడా గురువు చెప్పారని కాకుండా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవుతాయి. ఎప్పుడైనా గురువు చెప్తాడు, అది ప్రయత్నం చేస్తేనే అవుతాయి. గురువు ఒక 1,00,000 రూపాయలు వస్తాయంటే ఇంట్లో కూర్చుంటే రావు, మనం ప్రయత్నం చేస్తే వస్తాయి. ఇక వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటారు? ఆర్థిక పరిస్థితి సెప్టెంబర్ మాసంలో బాగానే ఉంటుంది, కానీ రవి భగవానుడు మారాలి. రవి భగవానుడు 2వ స్థానంలోకి రావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే 15వ తారీఖు తర్వాత జరుగుతుంది. సెప్టెంబర్ 15న రవి స్వస్థానం నుంచి కన్యారాశికి వస్తారు. కన్యారాశికి రాగానే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు, జాబులో వెసులుబాట్లు, ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి. ఈ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా వీరికి అవకాశం ఉంది. 2వ స్థానంలో రవి భగవానుడు ఉన్నంత వరకు డబ్బే డబ్బు, ఏదో ఒక విధమైనటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీరికి ఇనపెట్టి 1 కాదు 1, 2 తెచ్చిపెట్టుకోవాలి. లాకర్స్ 1, 2 తెచ్చిపెట్టుకుంటే అవుతుంది వీరికి. నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వ్యాపారం అయితే కొంతమేర ఆగటం మంచిది. కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు ఏమైనా ఉంటే ఈ సెప్టెంబర్ మాసం వరకు ఆగాలి. వీరు కేవలం దీక్ష తీసుకోవాలి. ఏదో రకమైనటువంటి దీక్ష తీసుకుంటేనే వీరికి అవుతుంది. ఏదో ఆశకిపోయి వ్యాపారం పెడతాను అంటే డబ్బంతా వేస్ట్ అయితే తప్పితే ఉపయోగం లేదు. కనీసం అక్టోబర్ 15 వరకు కూడా, అంటే దాదాపు 40 రోజుల పాటు వీరు, 45 రోజుల పాటు వీరు వ్యాపారంలో ఆగటం మంచిది. కొత్తగా పెట్టాలనుకున్న వారు పాత వ్యాపారాలు చేస్తే కొనసాగించవచ్చు. అలానే స్థిరాస్తులు ఏదన్నా కొనుగోలు చేయొచ్చు అంటారా? అనుకూలంగానే ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా స్థిరాస్తులు కొనేటువంటి అదృష్టం ఉన్నది. పౌర్ణమి ఏదైతే ఉందో కుంభరాశిలో మనకి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అయిపోయినమ్మటే వీరికి ఎలాంటి గ్రహణాలు ఉన్నాయి కాబట్టి గ్రహణాలు అయిపోయిన తర్వాత వీరు ఆస్తులు కొనుగోలు కానీ అడ్వాన్స్ బుకింగ్లు ఇచ్చి కానీ చేసుకుంటే ఖచ్చితంగా భూమి రేటు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా వీరికి చెవులో జోరీగిలా చెప్తారు, వద్దురా బాబాడు కొనకరానైనా రేట్లు లేదు, అది పూర్వంబాబు భూములు, అవి మంచివి కాదని చెప్తారు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే వీరికి రానున్న కాలంలో అవి డబల్ కాదు, 3 అవుతాయో 4 అవుతాయో తెలియదు, ఖచ్చితంగా లాభం పొందుతారు. ఎవరి మాట వినకుండా వీరి స్వతహాగా సలహాలు వీరికి వీరే తీసుకుంటే నైపుణ్యంగా ముందుకెళ్తారు. ఎవరి సలహాను తీసుకుంటే కిందకి దిగుతారు. అది సింహరాశి వారి పరిస్థితి. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వీటి పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం మాత్రమే చేయాలి. అన్ని రకాల సదుపాయాలు ఏర్పరచుకోవాలి. కానీ నవంబర్ 23వ తారీఖు తర్వాతనే వీరికి విదేశాయనం ప్రయాణం ఉంటుంది. నవంబర్ వరకు వీరు విదేశాలకు వెళ్ళేదానికి లేదు. ఒకవేళ బలవంతంగా సీటు ఖాళీగా ఉన్నాయి, కర్చీఫ్ వేసాను, నేను వెళ్ళిపోవాల్సిందని చెప్పి మొండి మూర్ఖత్వంతో వెళ్ళారా, ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తారు. స్వదేశానికి రావాల్సిందే విదేశాలకు వెళ్ళినప్పుడు. అదే నవంబర్ 23 తర్వాత బయలుదేరితే ఎవ్వరు ఆపలేరు. ఇంక వాళ్ళని ఎలాంటి విఘ్నం కూడా వారికి ఎదురు రాదు. నవంబర్ 23 తర్వాత ప్రయాణం చేయొచ్చు. టికెట్ లేకపోయినా, వీరికి సీట్ లేకపోయినా, ఆ సీట్లో కర్చీఫ్ అయిపోయినా ఏదో రకంగా ఫారెన్ వెళ్తారు వీరు. అది ఒక వీరికి రాసిపెట్టి ఉంది. వెళ్తారు, ఖచ్చితంగా అక్కడ జాబులు చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేస్తారు వాళ్ళు అక్కడ.
బాగుంటుంది. గురుగారు, గ్రహస్థితి బట్టి పలానా రాశి వారికి బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు. బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి, అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం అని అనే వాళ్ళు ఉంటారు, కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి అసలు ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది? ఒక రాశిలో గ్రహాలు 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఛాయాగ్రహ 11 గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు, వాటి ఒక పర్యవేక్షణ, అవి స్థాన చలన మారే తత్వం, ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది, వాటి ఒక పరిహారాలు ఏంటి, వాటి ప్రతిబింబం ఏంటి, అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి అనలైజ్ చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువుగారు, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి, లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు. వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, గురువు గారు చెప్పేది చూసే చెప్తారు. 10 మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని హిప్నటైజ్ చేయలేరు. వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు. కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు. కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా, జాతకరీత్యా కాకుండా, శత్రు భయమో, శత్రు పేడో, లేకపోతే ఎవరో తెలియనటువంటి వ్యక్తులో, తెలిసినటువంటి వ్యక్తులో, ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారి పైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు. దానివలన వారు అష్టదిబ్బంలోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది. అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు. ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చేయాలని ఉంటుంది. పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వచ్చిద్ది, వాంతులు విరోచనాలు అవుతాయి. దానికి గ్రహం ఏం చేస్తుంది? దాని పంతులు గారు గురువు గారు ఏం చేయలేరు కదా. అది నీ కర్మ. కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది, ఎదుటివారు మనల్ని ఎదిగే దానికి ఓర్చుకోలేక చేసేటువంటిది కొంత ఉంటుంది. అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో, దానివల్లనే గురువుగారు చెప్పింది జరగట్లేదు నీ లైఫ్లో. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా, లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు, ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలని లేదు. ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి. ఇంకా విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెలంతా కూడా? ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ చేసినాయి. కాబట్టి అవి మనం ఒక్కొక్కటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము. అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంట్ బాటిల్. ఈ సెంట్ బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి, ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి, ఏదో నిద్ర పట్టట్లేదు, నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది. సరసమైన ధరలను వారి వద్దకు మనం చేరుస్తున్నాం. కాబట్టి ఈ సెంటుతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకను ఈ సెంట్ ఒకటి మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. మరొకటి వచ్చేసి కియామాల. కరంగిలి కాదండి, ఇది కియా. ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు. ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు. ఇలా ఉండాలా, నియమాలు ఉండాలా, తినకూడదా, అలా ఏం లేదు. నైట్ పూట తీసేసి పడుకుంటే, హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది. పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామాల. సరసమైన ధరలో మంత్రోచ్చారణ చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది. ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలో అంతా బాగుందంటే సరిపోదు, వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఇది గుర్రపు నాడ, ఇది మంత్రోచ్చారణ చేసి, ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీని మంత్రం 3 రోజులు పడుతుందండి. 1,25,000 సార్లు దీని మంత్రం చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి. చెడు కళలు, చెడు దీవెనలు, మనిషి తిరిగినట్టు ఉంటాం, ఆత్మ తిరిగినట్లు ఉంటాం, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు, అన్నీ తగ్గిపోతాయి గుర్రం నాడ పెట్టుకుంటే చాలు. ఇది చాలా ప్రాసిద్ధి చెందింది, ప్రత్యేకమైనది, పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట. ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర. ఇకపోతే ఇంకోటి ఉంది. వాస్తు ప్రకారంగా మనము 12 రకాల క్రియలు, చెట్టు క్రియలు తీసుకొని, ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు, లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం.
ముడుపులా తయారు చేస్తున్నాం. ఈ ముడుపును గనక ఇంటికి, కొత్తగా కట్టిన ఇంటికి, కట్టకపోయే ఇంటికి, సగంలో ఆగిపోయిన ఇళ్ళకి, ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు, ఆరోగ్యం బాగాలేదు అంటారు, విడిపోయామంటారు. ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి. ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది, 4 వస్తాయి. ఇది ఇంటికి దిష్టి తీయాలి 3 రోజులకు ఒకసారి. ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసిస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టే కాదు, ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది. ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇది కూడా మనం సరసమైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది. మరొకటి ఉంది, అది ఏంటంటే కనుక రూపు. ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు. ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జాబులో వెసులుబాటు లేదు, ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది, సగం సగంగా అయిపోతుంది అంతాను, విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు, జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది. కాబట్టి ఇది మనం సరస్వతి ధరల్లోనే వద్దకి చేర్చడం జరుగుతుంది. ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర. మంత్రోచ్చారణ చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు. ఎవరినైనా భయం పడుతున్నా, ఎవరైనా ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇది రూపు. ఇకపోతే ఇది ఈగలు అంటారన్నమాట, గర్ధ, అదే గరుత్మంతుని అంటారు. ఇది చాలా పవిత్ర పూర్తయింది గరుత్మంతుని రూపు. ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు. మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా, ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, పిల్లలు కలగట్లేదా, గరుత్మంతుని రూపు. ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా, ఆరోగ్యం బాగలేదా, గరుత్మంతుని రూపు. ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతుని రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇది నాగమణి. ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు, ఆర్థిక పరమైన సమస్యలే కాదు, మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషం, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారా, ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని, అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇది సాలగ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది. ఆ ఒక శివ భగవానుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి. ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా, ఫ్రీగానే ఇచ్చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను. ఇది దొరకడం అనేది నా అదృష్టం, ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం. ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు, అలానే వారు దిష్టి దోషాలు దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు. ఈ 2 చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా. ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా. ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు? ఎక్కడండి వేలు పెట్టుకునేది? ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే. వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి, అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు, చెడు ప్రక్రియలతో పాటు మందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది కాదు. కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వయసు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజులో తెలియలేకపోతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి, ఏం చేయలేకపోతున్నాను, ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు, నాకు ఎటువంటి సదుపాయం లేదు, వనరు లేదు, వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి ఈ యొక్క ముడుపు, ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి. ఇది 42 రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు. ఇది అండమాన్ అడవుల్లో దొరకాల్సిన జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట, లభ్యపడుతుంది. ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది. ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను. సంజీవిని కూడా ఉంటుండొచ్చు ఇందులో. ఇది పునర్జన్మ అన్నమాట. వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం. ఇది ఏం చేయాలి తెలుసా? ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి. ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి. ఇక మన బాడీ మీద కాదు, మన లోపల కాదు, మన ఇంట్లో కాదు, ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదిక. మనము
పటిష్టంగా ఉంటాం. ఏదో సిమెంట్తో చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా, అదే కనుక బలంగా ఉంటాం అనమాట. అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క రాశివారు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం, బుధవారం. ఎందుకంటే కనుక గ్రహరీత్యా చూసినప్పుడు కూడా వీరికి ఆదివారం, బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి వీరికి ముఖ్యంగా 1, 10. 1, 10 ఏంటి గురువు గారు అంటే 10లో కూడా ఒకటి ఉంటుంది కదా, అందుకని 10 అన్నాను. 1, 10 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి ముఖ్యమైనది ఏమిటి అంటే కలర్స్. వీరికి కలర్స్ వచ్చేసి టమాటో కలర్, రెడ్ కలర్, ప్యారెట్ గ్రీన్. ఈ 3 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఏది ఈ మాసం మొత్తం కూడా. వీటితో పాటు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతిరోజు వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఒక కొబ్బరికాయ. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఎవరికి? అరుంధతిలో నెత్తిన కొట్టుకోకూడదు. కొబ్బరికాయని వీరికి నచ్చినటువంటి సందర్భంలో, నచ్చినటువంటి సమయంలో, నచ్చినటువంటి ఆ ప్లేస్లో కూడా వీరు కొట్టుకోవచ్చు. స్థలాల్లో కొట్టుకోవచ్చు, ఇంట్లో కొట్టుకోవచ్చు, హాల్లో కొట్టుకోవచ్చు, బెడ్రూమ్లో కొట్టుకోవచ్చు, ఎక్కడైనా కొట్టుకోవచ్చు. ఎలా అంటే తల చుట్టూతా ఒక 7 సార్లు దిష్టి తీసుకోవాలి సాయం సంధి వేళలో. ఆ దిష్టి తీసినటువంటి కొబ్బరికాయని పగల కొట్టేసి దానిలో వచ్చినటువంటి నీటిని కళ్ళు మూసుకొని ముఖానికి గట్టి కొట్టుకోవాలి. అప్పుడు ఆ పొద్దు నుంచి ఉన్నటువంటి నరదిష్టి అనేది ఆ రోజుతో అంతటితో వెళ్ళిపోతుంది. ఇది ప్రతిరోజు చేయాలి ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా రాశివారు. మరొకటి, వీరు అమ్మవారికి కుంకుమ చేయించడం, శాంతి హోమాలు చేయించడం, కళ్యాణం చేయించడం లాంటివి చేయాలి. అలానే వీరికి రవికి, కుజుడికి జపం కూడా చేయించుకుంటే ఈ మాసంలో మంచి జరుగుతుంది. ఈ 3తో పాటు మనము ఇంకొకటి కూడా రెమెడీ పరిహారం ఏంటంటే కుక్కలకి గోధుమ రొట్టెలు తినిపించాలి. బుధవారం లేదా శనివారం కుక్కకి 2 గోధుమ రొట్టెలు తినిపిస్తే వీరికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సమస్య, ఆరోగ్య సమస్య కూడా కొంతమేర వీరికి తగ్గుముఖం పడుతుంది. ఇకపోతే వినాయక చవితి నవరాత్రులు ఇంకా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఉండ్రాలతో పాటు పులిహోర నైవేద్యం సమర్పించుకోవాలి. ఇంగు వేయాలి. అందులో ఇంగు వేసినట్టు పులిహోర నైవేద్యంగా సమర్పించుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు అంటే సింహరాశి వారికి ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇన్ని రకాల పరిహారాలు ఉంటాయండి ఈ మాసంలో. అయితే వీటితో పాటు మనం గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది పారాయణం చేసుకోవడానికి. సింహరాశి వారు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 3874-527 3874-527. ఈ నెంబర్ని 125 టైమ్స్ కనుక పారాయణం చేసినట్టయితే వీళ్ళని అదంటే చూసారా, ఎవరు మనల్ని ఆపేది అంతే. వీళ్ళకి ఇంకెవ్వరు ఆపలేరు. కాబట్టి ఎలాంటి శని భగవానుడు కానీ, ఎలాంటి కుజుడు కానీ, చాలామంది శని భగవానుడు వాళ్ళు ఇబ్బంది ఉందని చెప్తారు. అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. 3 మాసాల వరకు ఏమి లేవు. నవంబర్లో వస్తాయి అలాంటి ఇబ్బందులు, ఇప్పుడు ఏం రావు. కాబట్టి ఎక్కడ ఆగకుండా కూర్చుంటే ఆలస్యం అయింది. అందుకని పరిగెత్తుతూనే ఉండాలి. పరిగెత్తుతూనే ఆ ఒక ఏదైతే ఉందో అది అంటే ఏదైతే తాటి కొమ్మకి అంటినటువంటి ఏదైతే ఉందో మిఠాయి పొట్లం, ఆ పొట్లం లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఈ మాసం మొత్తం అద్భుతమైన ప్రతిఫలాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.